మటన్ ఫ్రై రెడీ పాత పద్ధతితో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మటన్ ఫ్రై చేసుకున్నాం పాత పద్ధతిలో. మా అత్త చేసేది ఇదే మాదిరిగా చేస్తుంది, కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. అల్లం పేస్టు, ఎర్రగడ్డలు ఏమి ఇది మా అత్త సింపుల్గా ఇదే మాదిరిగా చేస్తుంది. అదేలాగా మీకు తయారు చేసి చూపిస్తా. ఆ పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. గుడ్డుపప్పు ఆవాలు వేసుకుందాం. నేనేమి వేయటం లేదు, పచ్చిమిరపకాయ కానీ మసాలా కానీ ఏమేను. సింపుల్గా లాస్ట్లో దించేటప్పుడు ధనియాల పొడి, మటన్ మసాలా మాత్రం వేస్తాను. చూడండి. ఇప్పుడు 1 కేజీ మటన్ వేసుకుందాం. అర స్పూన్ పసుపు పొడి వేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకున్నాం. నూనెలోనే వాడుతుంది. మా అత్త అప్పుడు ఇలాగే చేసేది, కానీ భలే టేస్ట్ రాసి సూపర్ రాసి. ఇప్పుడు తట్ట మూసి పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 20 నిమిషాలు. చూడండి, బాగా సగానికి సగం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు ఇంకేదాకా కొద్దిసేపు వాడనిద్దాం. చూడండి, బాగా వేగిపోయింది కూర. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం, దీనికి ధనియాల పొడి, మసాలా పొడి దండిగా వేసుకుని బాగుంటుంది. మసాలా పొడి, మటన్ మసాలా, తెల్లగడ్డ, ఒక 5 నిమిషాలు వాడితే మటన్ ఫ్రై రెడీ. అసలు మా అత్త అయితే మటన్ మసాలా అంతా ఏందో తెలియదు అప్పుడు. ఈ ధనియాల పొడి మెయిన్. ఒక్క 5 నిమిషాలు అంతే ఫ్రెండ్. మటన్ ఫ్రై రెడీ పాత పద్ధతితో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.